పోలీసుల చేతిలో చనిపోయాడని ప్రచారం జరుగుతున్నటువంటి గాదె సాయికృష్ణ వ్యవహారం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరి రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దాంట్లోకి నన్ను లాగుతారా అని ఆయన నిలదీశారు. కాపు కులానికి చెందినటువంటి సాయికృష్ణ కుటుంబం అంతా కూడా జనసేన మద్దతుదారులే. ఈ విషయాన్ని సాయికృష్ణ మేనమామలు గుర్తింపు కార్డు చూపించి మరీ కూడా ప్రదర్శించారు. అయితే సొంత కులానికి చెందినటువంటి అలాగే వీరాభిమాని సొంత పార్టీ కుటుంబ సభ్యుడు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడం ఏమిటని పెద్ద ఎత్తున విమర్శలు. మరి ఈ నేపథ్యంలోనే కాకినాడలో మన ఊరు మాటామంతి కార్యక్రమంలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అక్కడ తీవ్ర అసహనాన్ని ఆగ్రహాన్ని బహిరంగంగా ప్రదర్శించడం జరిగింది. మరి ఒక దశలో వేదికపై ఉన్నటువంటి ప్రతినిధులపైన నేరుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహంతో ఏం మాట్లాడారు అన్నది చూస్తే, చేతులెత్తి నమస్కరిస్తున్నాను, కులానికి నన్ను పరిమితం చేయకండి, దేశం రాష్ట్రము ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాను, కూర్చోబెట్టి కులము అంటున్నారు కదా, ఎవడో క్రిమినల్ కులంలో ఉండి చస్తే నన్నేం చేయమంటారు, దానికి నేను బాధ్యత వహించాలా, 14 ఏళ్ళ ఆడబిడ్డను రేప్ చేసినోడిని వెనకేసుకు రావాలా, సిగ్గుండక్కర్లా, ఇలాంటి వాళ్ళను వెనకేసుకొస్తామా, అది పోలీస్ కేసు, సంబంధిత సిఐ మీద కేసు వెళ్తుంది. ఎమ్మెల్సీ అనంతబాబు కాపు కులస్తుడంట, మరి దళిత డ్రైవర్ను చంపేసి డిక్కీలో పెట్టి ఇంట్లో అప్పగించాడు. మరి దాని గురించి ఎవరు మాట్లాడరు. అప్పుడు కులాలు రావు. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దాంట్లోకి నన్ను లాగుతారా? ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, మీరెవరు కూడా నోరు తెరవకపోతే నేనేం చేయను చెప్పండి, రోజు నేను రావాలా, మిగతా వారంతా ఏం చేస్తున్నారు అని. ఈ విధంగా మనమంతా సవ్యంగా పనిచేస్తే కులం ఓట్లు ఎందుకు పోతాయి? లా అండ్ ఆర్డర్ని కాపాడితే ఓట్లు పోతాయా? భయపడితే దేశంలో ఎవరు పని చేయగలుగుతారు? క్రిమినల్ యాక్ట్ జరిగినప్పుడు మనం ఏం చేయాలి? మానభంగానికి గురైనటువంటి ఆడబిడ్డకు హక్కులు ఉండవా? మానభంగం చేసినోడికి హక్కులు ఉంటాయా అనేటటువంటిది విధంగా ఒక తల్లి కొడుకు కనిపించడం లేదని కోర్టుని ఆశ్రయించారంటే అది ఆమె ప్రాథమిక హక్కు. ఇందులో ఎక్కడ కులం లేదు. క్రైమ్ జరిగిందా, ఎవరికి చేశారు, ఇంతకు మించి కులం అనే ప్రస్తావనే ఉండదు. రాజ్యాంగం, క్రిమినల్ లా ఇదే చెబుతుంది కదా. ముఖ్యంగా యూత్ పెద్దలకు చెబుతున్నా, కులం పరిధి నుంచి క్రిమినల్స్ని చూడకండి. క్రిమినల్స్ను కులం కోణంలో రాజ్యాంగం న్యాయం చూడవు. మీ అందరికీ ఎదురుగా పెట్టుకొని నేతలందరికీ కూడా చెబుతున్నా, క్రిమినల్స్కు కులం ఉండదు. తప్పు చేసేవాడికి, మానభంగం చేసేవాడికి కులం ఎందుకు ఉంటుంది? వాడి దగ్గర క్రిమినల్ యాక్టే ఉంటుంది. అలాంటి నీచుల్ని వెనకేసుకొస్తే అది వాళ్ళ స్వభావాన్ని తెలియజేస్తుంది. దేన్నైనా భరించగలను, కానీ క్రిమినల్స్ కూర్చొని జీవితాన్ని శాసిస్తే తిరగబడడానికి జీవితకాలం సిద్ధంగా ఉంటా అని ఆయన ప్రస్తావన చేశారు. ప్రత్యేకంగా సాయికృష్ణ పేరు ఆయన ప్రస్తావించకపోయినప్పటికీ కూడా ఆ సంఘటన గురించి పవన్ ఆవేశానికి లోనయ్యారు అనేటటువంటి విధంగా అర్థమవుతుంది. మరి ముఖ్యంగా టీడీపీ అనుకూల మీడియా సాయికృష్ణ క్రిమినల్ అని ఏదైతే ప్రచారం చేసిందో అదే మాటల్ని పవన్ కళ్యాణ్ గారు కూడా నమ్మి మాట్లాడారు అన్నటువంటిది చర్చకు తెరలేచింది. మరి సాయికృష్ణ క్రిమినల్ కావడం వల్లే తాను పట్టించుకోలేదన్నటువంటి సంకేతాన్ని పవన్ కళ్యాణ్ పంపారు అనేటటువంటిది జనసేన వర్గాలు చెబుతున్నటువంటిది. నమస్తే.